ప్రభు నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. అందరికి వందనాలండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మీ అందరి వందనాలు తెలియజేస్తున్నాను మరోమారు. మరి ఈ జూలై మాసంలో చివరి రోజు ఈరోజు సాయంత్రము మందిరంలో మాసాంతర కూడిక జరుగుద్ది. 7:30 నుంచి ఆరంభమవుద్ది. ప్రభు నడిపింపు ప్రకారంగా అలా సాగిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ పరిసర ప్రాంతంలో ఉంటున్న వారు మరి మందిరానికి రండి, మాసాంతర కూడికలో పాల్గొనండి. అలాగే లైవ్ కార్యక్రమం కూడా ఉంటుందండి. లైవ్ 7:30కి ఆరంభం అవుతుంది. 7:30 నుంచి ఆరంభం అవుతుంది లైవ్ని కూడా మీరు దూర ప్రాంతాల్లో ఉంటున్న వారు కూడా మీరు చూడగలరు. దేవునికి స్తోత్రం కలగాక. హల్లెలూయా. లైవ్లో కూడా మీరు పాల్గొనగలరు. అలాగే మరుసటి రోజే మరి వాగ్దానం, మరి రేపు 31 కదండి, నైట్ మరి ప్రార్థన పూర్వకంగా వాగ్దానం కొరకు సిద్ధపడి వాగ్దానాలన్నీ కూడా ఆ ఉదయంకంతా, ఆ మరుసటి రోజు 1వ తారీఖు ఉదయంకంతా అందరికీ పెట్టబడుద్ది వాట్సాప్లో. అలాగే సాయంత్రం ఆ రోజు ఆగస్టు 1కి సాయంత్రము మరి వాగ్దాన స్తుతి ప్రార్థన ఉంటుందండి. స్తుతి ప్రార్థన ఉంటుంది. లైవ్ కూడా వచ్చుద్ది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సరే అండి, దేవుని వాక్యం చదువుకుందాం, మనకు సమయం లేదు. మరి లూకా సువార్త 24:36లో ప్రభు అంటున్న మాటలు, వారు ఇలాగూ మాట్లాడుకొనుచుండగా ఆయన వారి మధ్యన నిలిచి మీకు సమాధానమవుగాకని వారితో చెప్పాను. వారు ఇలాగూ మాట్లాడుకొనుచుండగా ఆయన వారి మధ్యన నిలిచి మీకు సమాధానమవుగాకని వారితో చెప్పాను. ఏంటండి, ఏం చెప్పాడు? పీస్ ఆన్ టు యూ. ఏంటండి? పీస్ బీ విత్ యూ, పీస్ బీ విత్ యూ అని అన్నాడు. ఈ సెడ్ పీస్ బీ విత్ యూ. సమాధానము కవునుగాక, మీకు సమాధానము కలుగునుగాక, సమాధానం అవునుగాక అని. సమాధానము ఏంటండి? సమాధానము, నెమ్మది, సమాధానము. మరి అలాంటి పరిస్థితుల్లో అసలే అల్లకల్లోలమైన పరిస్థితి, శిష్యుల మధ్యలోకి పోయి మరి ఆ ప్రాంతాలంతా కూడా పరిస్థితులు బాగాలేవు. ఏమండి, మీ జీవితంలో పరిస్థితులు బాగాలేవా? నా ప్రభు వాగ్దానం ఏంటంటే ఉదయకాల సమయంలో మీకు అలాంటి శ్రమల్లో, అలాంటి మరి శోధనలు, అలాంటి సమస్యల్లో నా దేవుడు అంటున్నాడు, మీకు సమాధానమవునుగాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి సమస్యల్లో కూడా ఎలా సమాధానంగా ఉండగలము అని అనుకుంటారేమో. మరి ప్రభు నోట కూడా వచ్చిన మాట అండి అది. ప్రభు ఇచ్చాడు సమాధానం. ప్రభు ఇచ్చే సమాధానం అది ఆయనది, లోకం ఇచ్చే సమాధానం కాదు. సరే అండి, దీని 2 మాటలు నేను చదివి ముగించేస్తాను. యెషయా గ్రంథం 26:3 అండి. యెషయా గ్రంథం 26:3. యెషయా గ్రంథము 26:3 అండి. దేవునికి స్తోత్రం కలుగును. 26:3 ఏముంది? ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరి మనసైతే దేవుని మీద ఉండుద్దో వారిని అంట పూర్ణ సమాధాన గల వ్యక్తులుగా దేవుడు నుంచుతాడంట. నిజంగా పూర్ణ సమాధానం, పూర్ణ శాంతి అవసరం. ఇంకొక వాక్యం కూడా నేను చదివిస్తాను. ఎఫెసీ 2:14 నుండి, ఎఫెసీ 2:14 నుండి నేను చదువుతాను. చూడండి, ఎఫెసీ 2:14 నుండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చెప్దామండి, హల్లెలూయా. ఎఫెసీ 2:14 నుండి ఇక్కడ, కాబట్టి మునుపు శరీర విషయంలో అన్ని జనుల నుండి శరీరం ముందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడే వారి చేత సున్నతి లేని వారందరూ మీరును ఆ కాలమంతరు ఇశ్రాయేలుతో సహపౌరులుగా పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరిజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారు నుండి క్రీస్తుకు దూరస్తులై వింటారని మీరు జ్ఞాపం చేసుకోండి. అయినను మునుపు దూరస్తులు మీరు ఇప్పుడు క్రీస్తు నందు ఏ క్రీస్తు రక్తం వలన సమీపితులై ఉన్నారు.
దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎలా ఉన్నారంటే అండి, మనము క్రీస్తుకు సమీపముగా ఉన్నాము. ఆయన మన సమాధానమునై ఉండి మీకును మాకును ఉండిన, చూడండి, ఆయనే మనకు సమాధానమై ఉండి అంటున్నాడు. అన్ని జనులకును మనము పరిజనులం అంటున్నాడు కదండి. పరిజనులు, దేవుడు ఎరగని వారం మనం. అయితే ఇప్పుడు మనకు సమాధానమునైనా ఏం కావాలండి? మన సమాధానం ఎవరు? యేసుక్రీస్తు. ఎవరండి? యేసుక్రీస్తు ఇచ్చే సమాధానము, అది నిజమైన సమాధానం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిజమైన సమాధానం. లోకం ఇచ్చే సమాధానం కూడా ఉంటుందంట, కానీ అది తాత్కాలికమైంది, అది మనల్ని బ్రతికించదు. కానీ దేవుడిచ్చే సమాధానం మాత్రము మనము ఆత్మలో ఆనందిస్తూ ధైర్యంగా ఉంటాం, పూర్ణ శాంతి గలవారిగా మనము ఉండగలము. కాబట్టి మనకు సమాధానం ఇచ్చేది ఎవరు చెప్పాలి? ఎవరండి? ఎవరు? చిన్న మెసేజ్ అండి ఇది, జస్ట్ 6 నిమిషాలలో ఉంటుంది, మీరు శ్రద్ధగా ఆలకించండి. కాబట్టి ప్రియమైన దేవుళ్ళారా, సమాధానం అనేది దేవుడు ఇస్తాడు. దేవుడు ఇవ్వాలి సమాధానం. మనుషులు ఇచ్చే సమాధానం, లోకం ఇచ్చే సమాధానం మనకెందుకండి? వాళ్ళ మాటలతో మనల్ని సమాధానపరచవచ్చు, కానీ దేవుడు మనకు సమాధానం ఇస్తే అది స్థిరంగా పూర్ణ శాంతి గల వారిగా మనము ఉండగలము. కాబట్టి ఉదయకాల సమయంలో మీకు సమాధానముగాక. అసలే అక్కడ శిష్యులు, వాళ్ళందరూ శిష్య బృందం, అంటే ఈ అపోస్తులే కాకుండా శిష్య బృందం అంతా కూడా అల్లకొల్లని పరిస్థితి, అక్కడ శ్రమల్లో ఉన్నారు. మరి ఎంత కాపర్లేని గొర్రెల్లా ఉన్నారు, భయంకరమైన శ్రమల్లో ఉన్నారు. సమాధానం లేని టైంలో ప్రభు వారి మధ్యలోకి వెళ్ళి మీకు సమాధానం అవునుగాక అన్నాడు. నిజంగా మరి మన సమాధానం కలిగిందంటే కలిగింది. శ్రమలు ఉన్నాయి, కానీ కలిగింది. మన సమాధానం ఎవరండి? మనము ఆరాధించే ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయనే సమాధానకర్త. ప్రార్థన. పరిశుద్ధుడ మహోన్నతుడగు తండ్రి, మా సమాధానకర్తవు నీవు ప్రభా. మేము శ్రమల్లో, శోధనలో, నిందల్లో, అపనిందల్లో ప్రభా, మరి వాటిని మేము మోస్తూ భరిస్తూ ఉంటున్నప్పుడు తండ్రి, మరి భరించడానికి మేము మనుషులము భరించలేని వారిగా ఉంటున్నాం. మాకు సమాధానం, మీ సమాధానము దయచేసి అలాంటి పరిస్థితుల్లో కూడా మేము నెమ్మదిగా పూర్ణ శాంతి గల వారిగా మేము ఉండునట్టు కృపచూపమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.